మిర్చికి కుచ్చు తెగులు. ఎన్ని మందులు వాడినా నియంత్రణ కరువు. చాలా ప్రాంతాల్లో వదిలేసిన పంట. పెట్టుబడి నష్టాలతో రైతులు విలవిల అంటూ ఆంధ్రజ్యోతి జిల్లా పేజీలో, ప్రకాశం జిల్లా పేజీలో శనివారం ఓ వార్త ప్రచురించారు. దాని సారాంశం: త్రిపురాంతకం నవంబర్ 29. ఆంధ్రజ్యోతి. రైతులకు సిర్లు కురిపించే ఎర్ర బంగారమైన మిర్చి పంటను కాపు దశలో కుచ్చు తెగులు ఆశించింది. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని పలు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసినా తెగులు అదుపులోకే రాలేదు. దీంతో మిర్చిపై పెట్టిన లక్షలాది రూపాయల పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దాదాపు 7,000 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య ఎన్నో కష్టనష్టాలకు వచ్చి సాగు చేసిన మిరప పంటను తెగుళ్లు చుట్టుముట్టాయి. పురుగు మందులను పిచికారీ చేస్తూ మిగతా తెగుళ్లను అధిగమించిన కుచ్చు తెగులు మాత్రం నివారణ కానే కాలేదు. ఇప్పటికే కొందరు రైతులు ఎకరానికి 70 నుంచి 80 వేల వరకు ఖర్చు చేశారు. కాపు సమయంలో ఈ తెగులు సోకడంతో ఏపుగా పెరగాల్సిన చెట్లు ఆకులు ముడుచుకొని ముద్దగా తయారవుతున్నాయి. తోటలు ఆకుపచ్చని రంగు నుంచి పసుపు వర్ణంలోకి మారుతున్నాయి. మండలంలోని లేళ్లపల్లి, దువ్వలి, మిట్టపాలెం, రామసముద్రం, చెర్లోపల్లి, త్రిపురాంతకం, గణపవరం, ముడివేముల, మేడిపి, సోమేపల్లి, కే అన్న సముద్రం తదితర గ్రామాల్లో మిర్చి పంటను కుచ్చు తెగులు వ్యాపించింది. కళ్ల ముందే పంట దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరికొన్ని చోట్ల రైతులు మిర్చిని వదిలేశారు. జిల్లేళ్ల కృష్ణారెడ్డి మిర్చి రైతు, లేళ్లపల్లి. ఎన్ని మందులు కొట్టినా ఫలితం లేదని అంటున్నాడు ఆయన. 4 ఎకరాల్లో మిర్చి పంటను వేశాను. ఇప్పటికి సుమారు 10 సార్లు మందులు కొట్టా. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేదు. కుచ్చు తెగులతో పూర్తిగా నష్టపోతున్నా. ఎకరాకి 80,000 వరకు ఖర్చు చేశా. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితే లేదు.